వనపర్తి కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య ఇంకా రాజకీయ వివాదం కొనసాగుతోంది. రేపు ఢిల్లీకి మేఘారెడ్డి వర్గం నేతలు వెళ్లనున్నారు. చిన్నారెడ్డి కమెంట్స్ పై ఏఐసీసీ నేతలకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్నారెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు మేఘారెడ్డి. డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నారన్న వ్యాఖ్యలు సరికాదన్నారు మేఘారెడ్డి. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చిన్నారెడ్డి ఎన్ని డబ్బులిచ్చారు అంటూ మేఘారెడ్డి ప్రశ్నించారు. అసలు డబ్బులిచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదు అన్నారు మేఘారెడ్డి. చిన్నారెడ్డి రాకముందే వనపర్తిలో కాంగ్రెస్ బలంగా ఉంది అన్నారు మేఘారెడ్డి. మేఘారెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే చిన్నారెడ్డి వ్యాఖ్యల అంశానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పిసిసి క్రమశిక్షణ అధ్యక్షుడు నోటీసులు కూడా జారీ చేశారు. ఇటు చిన్నారెడ్డి కూడా మాట్లాడుతూ చెప్పాల్సినటువంటి అన్ని అంశాలను నేను ఆ నోటీసులకు సమాధానంలో చెప్తాను, ఏం చర్య తీసుకుంటారు అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారు పార్టీ అధిష్టానం నుంచి? పార్టీకి సంబంధించిన ఏఐసీసీకి సంబంధించిన నాయకుల మీద అక్కడున్న వర్కింగ్ కమిటీ కావచ్చు, ఇక్కడున్న పీసీసీ కావచ్చు, డబ్బులు తీసుకొని ఇచ్చారనే దాని మీద ఇచ్చున్నారు. సో మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఆయన 8 సార్లు ఎమ్మెల్యే కోసం బీఫామ్ తెచ్చుకున్నాడు, ఒకసారి ఎమ్మెల్సీ కోసం బీఫామ్ తెచ్చుకున్నాడు. సో కాంగ్రెస్ కల్చర్లో, కాంగ్రెస్ సిడబ్ల్యూస్లో అట్లాంటి డబ్బులు తీసుకొని బీఫామ్ ఇస్తుంటుందా? సో పార్టీని ఇన్ని రకాల లబ్ధి పొంది 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి అయి ఇప్పుడు బీఫామ్ ఇవ్వకపోయినా మా రేవంత్ రెడ్డి గారు ఆయనను గౌరవించి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసింది. దాంతోపాటు సీఎం గారు చూసే ప్రజావాణి ఇన్ఛార్జిని చేసింది. ఈ మధ్యలో ఎల్నీనో ఆ కరువు కమిటీకి చైర్మన్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేయలే. అయినా కూడా ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? సో ఆయన మీద విచారణ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ఇంకేం చేస్తారా, మన కాంగ్రెస్ నామ్స్ ప్రకారం ఏం చేస్తారని మేమైతే రిక్వెస్ట్ చేసి వాళ్ళకు మేము అప్లికేషన్ ఇచ్చి రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి చర్యలకు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. విచారణ కూడా మొదలుపెట్టారు. మరోవైపు మీరు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. నిజమేనా? ఏం చేయబోతా ఉన్నారు? అవును, నిజమే. రేపు 10 గంటలకు మేము మా కాంగ్రెస్ అన్ని మండలాల ప్రెసిడెంట్లు, 2 మున్సిపాలిటీల ప్రెసిడెంటు, 2 మున్సిపల్ చైర్మన్లు, మా జిల్లా వర్కింగ్ మా అధ్యక్షుల వారు అవుట్ ఆఫ్ ఉన్నాడు, వాళ్ళ అక్కడున్న వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ దాదాపు 32 మందితో మేము ఢిల్లీ వెళ్తున్నాం. సో ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్కి ఇచ్చినాం, ఇక్కడ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చున్నాం. అక్కడ కూడా మా పొలిటికల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు కావచ్చు, వారితో పాటు మా మీనాక్షి నటరాజన్ గారు నిన్న మీటింగ్ ఉంది, సిడబ్ల్యూసీ మీటింగ్ ఉందని వెళ్ళింది, ఆమె కలవలేదు. ఆమెకు కూడా ఆల్రెడీ మేము మొబైల్ ద్వారా పంపించినాం, పర్సనల్గా ఇవ్వాలి కాబట్టి ఇలా ముగ్గురికి అక్కడ ఇచ్చేసి, రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ అయితే మాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఈ ముగ్గురికి ఇచ్చేసి ఆయన ఇక్కడ ఏదైతే పేపర్స్ ఇచ్చినామో అదే పేపర్స్ అక్కడ ఇచ్చేసి ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిందో రిక్వెస్ట్ చేస్తాం. రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే చర్యలు ఉపక్రమించినప్పటికీ కేంద్ర నాయకత్వాన్ని దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం, అక్కడ కూడా తమ పక్షాన తాము ఈయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అంశాన్ని మేఘారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 వనపర్తి నుంచి.